కొత్తగా ఆర్గానిక్ ఏంటో గావా జామ్ ఉడకండి, మొత్తం వాటర్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఫిల్టర్ అయ్యి ఇక్కడ డాక్యుమెంట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నమస్తే. అని చూస్తున్నారు కదా ఇక్కడ వర్షం పడుతుంది. నేను ఇప్పుడు ప్రెసెంట్లీ మున్నార్లో ఉన్నా. లాస్ట్ డే వచ్చాను కానీ వర్షం పడుతుంటే కొంచెం ప్లేసెస్ చూడలేక ఏం చేశానంటే పూర్తిగా వ్యాన్ తోటి చుట్టూ ఏమేమి లొకేషన్ చెప్పేసి ఒకసారి మొత్తం సరౌండింగ్ అది చెక్ చేస్తున్నా. ఎట్లా వర్షం తగ్గట్లేదు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇండోర్ పాయింట్కి అయితే వచ్చా. ఇది చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కనిపించేది ఇదే టీ మ్యూజియం. ఈ టీ మ్యూజియంలో టీ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు అని మళ్ళీ తర్వాత మేకింగ్ ప్రాసెస్ ఏంటి అని పూర్తిగా దీంట్లో ఉంటుంది. సో ఇది ఇండోర్ కాబట్టి వర్షం పడ్డ పెద్ద ఎఫెక్ట్ పడదని ముందైతే ఇక్కడికి వచ్చిన. ఇది పార్కింగ్ ఏరియా చూడొచ్చు, చుట్టూ టీ ఎస్టేట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వర్షానికి అంబ్రిల్లా పట్టుకొని తిరగడం అవుతుంది దాంట్లో. ఓ ఫ్రెండ్ గారు చూడండి, రారా అంబ్రిల్లా. ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. టికెట్ కౌంటర్ నేను ఆన్లైన్లో చూస్తే 75 రూపీస్ ఉంది. ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూడాలి. అడల్ట్ 125 రూపీస్ అంట, చిల్డ్రన్కి 40 రూపీస్ పర్ హెడ్, కెమెరాకి అడిషనల్గా 20 రూపీస్ అంట. ఒకసారి వ్యూ చూడండి, చుట్టూ పూర్తిగా టీ ప్లాంటేషన్స్, అంతే ఇవన్నీ టీ ఎస్టేట్స్ ఉంటారు. వీటిని ఎక్కడ చూసినా అవే ఉంది. It was written by me, the shadow of the tail falling on the sky. ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. 3 Idiots మూవీ చూసిన వాళ్ళకి. ఇండక్షన్ మోటార్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్ 1919 అంట. ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి. White bears, spotted deer, bear. No idea the process is only washing the lid for steaming, rolling sunlight. That's the heating. But whitey, green tea, no weathering of thermal. That tea is so separate, we will scissor cutting all together. The first process we will be drying. We 25% of the moisture. ఇప్పుడు మనము టీ ప్రాసెసింగ్ ఎట్లా చేస్తారని చెప్పేసి చూడడం కోసం అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, ఇది మొత్తం టీ మేకింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారని చెప్పేసి పూర్తిగా ఒక పెద్ద ఫ్యాక్టరీ అయితే ఉంది. ఈ ఫ్యాక్టరీలో ఎలా అంటే ముందుగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏవైతే టీ లీవ్స్ని తీసుకొచ్చి వీటిని ఇక్కడ ఒక దాంట్లో వేస్తే ఇది జల్లలాగా, అంటే ఏదైతే తేమ ఉందో తేమని ఇలా జల్లలాగా పడుతుంటే వాటర్ ఏమంటే కింద వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి దీంట్లో వేస్తారు. దీంట్లో వేసి ఇలా రొటేట్ చేస్తున్న కొద్దీ రొటేట్ చేస్తుంటే దీని లోపల డస్ట్ పార్టికల్స్ కానీ వాటర్ కానీ ఇంకేమన్నా ఉన్నా కూడా అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత తీసుకొని ఇక్కడ ఆర్థరస్ టీ రోలర్ ఉంది చూసారా, దీంట్లో ఏవైతే లీవ్స్ వేస్తే ఈ లీవ్స్ పొడుగున వేస్తున్నారు కదా, ఈ పొడుగు కాస్త కట్ కావడం కోసం ఇట్లా ఇట్లా చుట్టూగా ఒక రోల్ అయిపోతారు. ఇదే అంతే టీ రోలర్. ఈ వీటిని రోల్ చేయడం వల్ల ఆ రోల్ తీసుకొచ్చి ఈజీగా మనం మిషన్లోకి వెళ్తే మిషన్లో ఈజీ కటింగ్ ప్రాసెస్ ఉంటారు. ముందు దీంట్లో రోలర్లో వేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మెయిన్గా ప్రాసెస్ అనేది రోల్ అయ్యి మొత్తం డస్ట్ మొత్తం వాటర్ కానీ ఎవ్రీథింగ్ అంతా ఫిల్టర్ అయ్యి దీని నుంచి ఇక్కడ మొత్తం పొడి స్టార్ట్ అవుతుంది. పొడి అంటే పూర్తిగా కొంచెం పచ్చి ఉంటుంది. ఏదైతే గ్రైండ్ చేస్తున్నాం కదా, గ్రైండ్ చేస్తున్నప్పుడు చూడొచ్చు పచ్చిగా ఉంటుంది. ఈ పచ్చి అనేది చూడండి అన్ని మొత్తం 4 మిషనరీస్ ఉన్నాయి. అన్నీ ఒక్కడే వర్క్ చేస్తాయి. ఏంటిది CTC, క్రషింగ్, టీరింగ్ అండ్ కర్లింగ్. పూర్తిగా లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ని పూర్తిగా క్రష్ చేసి టేర్ చేసి అలా సేమ్ 1 by 1 ప్రాసెస్లో ఇక్కడ కొంచెం డ్రై అవుతూ ఎక్కడైతే మళ్ళీ కొన్ని ప్లేస్లో కట్ కాకపోతే మళ్ళీ వాటిని కట్ చేసుకుంటూ
ఆకు అనేది పూర్తిగా పొడి పొడి అయిపోతుంది. ఈ పొడిని కాస్త ఇక్కడ మీకు కనిపిస్తుందా ఫెర్మెంటింగ్ చేస్తారు. ఈ పూర్తిగా నిండిన తర్వాత ఈ పూర్తిగా ఈ 4 మిషన్స్ ఆపేస్తే దీంట్లో ఏదైతే ఇది 60 to 90 minutes తీసుకుంటుందంట. దీంట్లో ఇలా చేయడం వల్ల ఆ కొంచెం డ్రై చేసినట్టు మళ్ళీ తర్వాత ఫర్మెంటింగ్ అంటే పులియ పెట్టడం అలా చేస్తుంటే ఆ పచ్చిదనం పోయి కొంచెం ఒక వేరే లాగా వస్తుంది. వచ్చిన దాన్ని తీసుకొని ఇలా అని ఒక బెల్ట్ ఉంది. ఆ బెల్ట్లో ఇలా ముందుకు వెళ్ళి ఇక్కడ ఏదో వచ్చిన ఈ మిషన్లో జల్లడబట్టి పూర్తిగా ఇక్కడ కూడా మళ్ళీ ఏమన్నా వాటికి ఫైబర్ అంటే ఆకులకు ఫైబర్ ఉంటుంది ఐడియా ఉంది కదా, ఆ మధ్యలో ఈ మధ్యలో ఉండేది అలాంటివి ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇది కొంచెం జల్లడబట్టి లాస్ట్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వస్తే ఇక్కడ బ్యాగ్స్లలో మొత్తం కలెక్ట్ చేస్తారు. ఇది జల్లడబట్టి ఇది కొంచెం వేస్టేజ్ లేకపోతే ఏమైనా ఉన్నాయనిపిస్తే మొత్తం చూస్తున్నారా ఇదంతా ఫైబర్. ఇక్కడ కొంచెం తక్కువ ఫైబర్ ఉంది చూడండి. ఇక్కడ కట్టె పుల్లలు అంటే మీ ఐడియా లీవ్స్కి ఇలా ఉంటుంది ఇలా అవన్నీ ఫైబర్ అంతా ఇటు సైడ్ కలెక్ట్ అవుతుంది. దీంట్లో కూడా ఇంకా టీ ఉండొచ్చు, అందుకే దీన్ని కూడా మళ్ళీ కలెక్ట్ చేసి పెడతారు. ఇప్పుడు ఏది టీ కలెక్ట్ చేసిన టీ ఇలా బ్యాగ్లలో పక్కకు పెట్టేసుకొని వీటిని ఇది ఆల్మోస్ట్ డ్రై అయిపోయి ఉంటుంది. వీటిని తీసుకొచ్చి లేస్తే ఇది వైబ్రోస్పిన్. ఇది ఇట్లా వైబ్రేట్ అవుతూ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్క బకెట్ అనేది ఒక్కో టైప్ ఆఫ్ గ్రాన్యూల్స్ సైజెస్ చూడొచ్చు. దీంట్లో పెద్దది, దీంట్లో ఇంకో కొంచెం పెద్దది ఇట్లా వెళ్ళాలనుకుంటే లాస్ట్కి చిన్నగా డస్ట్ పార్టికల్స్ మామూలుగా చిన్న ఉంటుంది అలా. దీంట్లో మళ్ళీ తర్వాత మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ వేరే చేసి దీంట్లో ఇంకా ఫైబర్ ఉండే ఫైబర్ కూడా తీసేసి మనకు ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ కాస్త మీరు చూడొచ్చు ప్యాకింగ్ చేసి మొత్తం ఇక్కడే వీళ్ళది పెద్ద ఒక స్టాల్ ఉంది. ఇక్కడ ఒక పెద్ద స్టోర్ ఉంది. పెద్ద స్టోర్లో అన్ని రకరకాల లీవ్స్కి టీస్ ఉన్నాయి. గ్రీన్ టీ ఉంది, నార్మల్ టీ ఉంది, మళ్ళీ తర్వాత బ్లాక్ టీ అంటే రకరకాల టీస్ అయితే ఉన్నాయి. దానిలో మళ్ళీ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ట్రిపుల్ టీ 325 రూపీస్ కేజీ. చూస్తున్నారా కేజీ ప్యాకెట్ 325 రూపీస్. స్ట్రాంగ్ అండ్ టేస్టీ ప్రీమియం డస్ట్ అంట. ఇంకా దీంట్లో ఇంకా సూపర్ స్ట్రాంగ్ కూడా సేమ్ అంతే ఉంది కదా ప్రైస్. ఇది కూడా 325 ఎంఆర్పి ఉంది. ఇక్కడైతే ఎంఆర్పి అమ్ముతున్నారు. అక్కడక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు. buy 3 get 1 free అని చెప్పేసి. క్లాసిక్ గ్రీన్ టీ అంట ఫ్రమ్ టెండర్. ఇదంతా 700 రూపీస్ అంట గ్రీన్ టీ. ఇది ఎంత అంటే 100 grams, జస్ట్ 100 grams. కానీ ప్యాకింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. విత్ న్యాచురల్ రోజ్ పెటల్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్స్ అంట. ఇదంతా ఇది గ్రీన్ టీ. ఇది 800 రూపీస్ ఉంది. ప్యాకింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ట్రిపుల్ టీ వైట్ టీ. ఇదేంటి వైట్ టీ అని గ్రీన్ టీ వైట్ టీ అంటే కొత్తగా చూస్తున్నా. ఇదంతా 950 రూపీస్ అండి. బాము 950 రూపీస్ ఫర్ ఇంత జస్ట్ 50 grams. ఓఎంజీ చూస్తున్నారు కదా నెట్ వెయిట్. ఇక్కడ నెట్ వెయిట్ ఉంది చూడండి. నెట్ వెయిట్ జస్ట్ 50 grams. 50 gramsకే 950 రూపీస్ ఉంది. వైట్ టీ. ఈ షెల్ఫ్ అంతా వైట్ టీ. గ్రీన్ టీ క్లాసిక్ రోజ్ ప్రీమియం రోజ్ టీ అంట. రోజ్ టీ కూడా రోజ్ పెటల్స్ ఎక్స్ట్రాక్ట్స్ని యాడ్ చేసి విత్ న్యాచురల్ అంట. న్యాచురల్ రోజ్ పెటల్స్ అంట. కింద ఆర్గానిక్ టీ అంట. మళ్ళీ ఇవన్నీ ఆర్గానిక్ కావా. మళ్ళీ ఇదేం కొత్తగా ఆర్గానిక్ ఏంటో కుండలి ఆర్గానిక్ టీ. ఇదంతా ఆర్గానిక్ టీ 400 రూపీస్ 125 grams. చూడండి ఇది రెండు సేమ్ ఒకటే సైజ్ ఉంది. కానీ ఇక్కడ మనం గ్రామ్ చూడకపోతే అయితే మనం లాస్ అయిపోతాం. ఇక్కడ దీనికి 125 grams ఉంది. ఇది జస్ట్ 50 grams ఉంది. 950 ఇది ఎంత 400 కదా అని చెప్పేసి చూసుకుంటే మస్తు లాస్ అయిపోతాయి. జస్ట్ 50 grams. డెలికేట్ గ్రీన్ టీ అంట. గ్రీన్ టీలో డెలికేట్ అంట. ఏదో మరి మొత్తం లీవ్స్ కనబడుతుంది చూడండి. స్ట్రాంగ్ గ్రీన్ టీలో మళ్ళీ స్ట్రాంగ్ అంట. స్ట్రాంగ్కి నార్మల్కి డిఫరెన్స్ ఏంటి? ఇది ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. మళ్ళీ తర్వాత
ప్యూర్ అనుకుంటా. దీంట్లో టీ లీవ్స్తో పాటు ఫైబర్ కూడా ఉన్నట్టున్నది దీని లోపల. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ర్యాక్ ఇవన్నీ ఐస్ టీ. ఈ ఐస్ టీ అవన్నీ ఇది చూడండి. ఇప్పుడు నేను తీసుకున్నది గ్రీన్ యాపిల్ ఫ్లేవర్. ఈ ఫ్లేవర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కోల్డ్ వాటర్లో అంటే చల్లని వాటర్లో 100 ml వాటర్లో ఒక స్పూన్ వేసుకుంటే దీనిలోనే షుగర్ కూడా ఉంటుంది. ఇన్స్టాంట్ అన్నట్టుది. కానీ ఇది గ్రీన్ టీ కాస్త నేను నార్మల్గా గ్రీన్ టీ ఎప్పుడు తాగినా కూడా హాట్ టీ తాగేది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఐస్ టీ చూసాను. ఈ 3 ఉన్నాయి ఫ్లేవర్స్. ఏంటంటే లెమన్ ఫ్లేవర్, ఇది గ్రీన్ యాపిల్ ఫ్లేవర్, ఇది పీచ్ ఫ్లేవర్. గావా జామ్ కూడా అంటే పల్పీ పింక్ గావా జామ్. ఇక్కడ జామ్ పండ్లది సీడెడ్ ప్యాషన్ ఫ్రూట్ సాస్ అంట, ఇంకా రకరకాల అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పూర్తి ఎక్కడ వచ్చిన రిపుల్ బ్రాండ్ అయితే చూడండి. బ్లాక్ టీ విత్ లెమన్. ఇంకా అసలు గ్రీన్ టీ కానీ టీకి సంబంధించిన వాటి దేన్ని వదలకుండా అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే తయారు చేశారు. ఇది ఐస్ గ్రీన్ టీ కాన్సన్ట్రేట్ అంట. ఎంత ఇది దీని ప్రైస్ ఎంత? 100 రూపీస్ అంట. డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని డైరెక్ట్ తాగొచ్చు. ఐస్ గ్రీన్ టీ 100 రూపీస్ ఉంది. ఇది బ్లాక్ టీ. ఇది అదే సేమ్. ఇది బ్లాక్ టీ. మళ్ళీ బ్లాక్ టీలో కూడా ఫ్లేవర్స్. ఇది లెమన్ ఫ్లేవర్, ఇది పీచ్ ఫ్లేవర్, ఇది గ్రీన్ యాపిల్ ఫ్లేవర్. ఇలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకా చూడండి దీనిలో వేస్ట్ వదలకుండా ఆ గ్రీన్ లీవ్స్ ఏదైతే వేస్ట్ ఉన్నాయో వాటిని అగరబత్తిలో కూడా వేసేసి అగరబత్తి చేసుకొని KDHP పరిశుద్ధ అంట. జాస్మిన్ మళ్ళీ లీవ్స్ తోటి కలిపింది అదొక అగరబత్తి తయారైనాయి. ఇక్కడ పక్కన బిల్లింగ్ సెక్షన్ ఉంది. బిల్లింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడే వీళ్ళ దగ్గర రకరకాల టీస్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా చూడొచ్చు. కార్డమన్ టీ, లెమన్ టీ, మసాలా టీ, సినమన్ టీ, ఎవ్రీథింగ్ ఉన్నాయి మన దగ్గర. మొత్తం కూర్చొని మొత్తం వీళ్ళ టీని ఆస్వాదించేలా అయితే ఇక్కడ ఒక సెటప్ అయితే వేశారు. చాలా బ్యూటిఫుల్ ఉంది. పాతకాలం క్లాక్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. అప్పట్లో వుడెన్ ఫ్రేమ్ తోటి ఎలా చేస్తున్నారని చెప్పేసి ప్రతిదీ ఫోటో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నట్టుగా లేదా ఫొటోస్ అయితే ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. మళ్ళీ హంట్ చేసిన ఫోటో ఏదైతే టీ ప్లాంటేషన్ చేసిన టైంలో హంటింగ్ కూడా చేసేవాళ్ళంట ఆ టైంలో. ఎందుకంటే ఇదంతా బ్రిటిష్ కాలంలో అప్పట్లో ప్లాంటేషన్ జరిగింది కాబట్టి వాళ్ళు హంటింగ్ చేస్తూ ఖాళీ జాగాను మొత్తం వీళ్ళు టీ ప్లాంటేషన్గా చేయడం స్టార్ట్ అయింది అప్పట్లో. ఇది డాక్యుమెంటరీ రూమ్. దీని లోపల డాక్యుమెంటరీ నడుస్తుంది. ఏంటో చూద్దాం. ఇక్కడ ఆడిటోరియంలో డాక్యుమెంటరీ అన్నాం. దీంట్లో పూర్తిగా టీ ప్రాసెస్ ఎట్లా జరిగింది ఏంటి అని చెప్పేసి, అసలు మన ఇండియాలో టీ ఎట్లా తీసుకొచ్చారు, ఎక్కడ ప్లాంట్ చేస్తారు అని చెప్పేసి పూర్తిగా ఈ డాక్యుమెంటరీలో అయితే ఉంది. 1 2 3 4 అనుకుంటా 17 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ 18 స్టెప్స్ ఉన్నాయి. ఆ ఏంటి అనేది నేను చెప్తున్నాను. ముందు మదర్ బుష్ నుంచి ఏదైతే టీ ప్లాంట్ ఉంటుందో దాని నుంచి శాంప్లింగ్ తీసుకుంటున్నట్టు అదే మన విత్తనాలు అలా తీసుకొని దాన్ని క్లెఫ్ట్ క్రాఫ్టింగ్ దాన్ని మళ్ళీ అట్టుడుగట్ట అని చెప్పినట్టు అట్టుడుగట్టలో అట్లా చేసి తీసుకొని పుట్టింగ్ అవుట్ కటింగ్ ఇన్ నర్సరీ పెట్టి దీన్ని నర్సరీ బెడ్లో పెట్టి దాన్ని ప్లాంట్ లాగా తీసుకొచ్చి ప్లాంట్లో పోనీ ఈ ప్లాంట్ నుంచి ఈ ల్యాండ్ని చదువు చేసిన తర్వాత మామూలుగా డ్రిల్లింగ్ చేసి దాంట్లో ప్లాంట్స్ని పెట్టి ప్లాంటింగ్ చేసిన ప్లాంటింగ్ చేయడం వల్ల ఇక్కడ ఒక హార్వెస్ట్ మనకు తోట తయారైపోతుంది. టీ ప్లాంట్ దీని నుంచి పైన లీవ్స్ అనేది ప్లగ్ చేస్తుంటారు. పైన లీవ్స్ ప్లగ్ చేసి వాటిని మార్కెట్కి తీసుకెళ్ళారు. ఆ ఫ్యాక్టరీకి ఏదైతే ఫ్యాక్టరీ ఉంటుందో ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్ళారు. తర్వాత గుడ్ లీఫ్ బ్యాడ్ లీఫ్ గుడ్ లీఫ్ అన్నిటి మళ్ళీ దాంట్లో పూర్తిగా ఫ్యాక్టరీలో తీసుకొచ్చిన తర్వాత దాన్ని మినియేటర్ అండ్ రోటర్ వైన్, ఈ మినియేటర్ అండ్ రోటర్ వైన్లో వేస్తుంటే దాంట్లో ఫిల్టరేషన్ ప్రాసెస్ కానీ మళ్ళీ డ్రైయింగ్ ప్రాసెస్ కానీ అన్నీ అయిన తర్వాత ఇక్కడ సిటీసీ రోలర్, నేను ఆల్రెడీ ఇంతకు చెప్పాను కదా, సిటీసీ రోలర్లో పూర్తిగా దాన్ని మొత్తం కట్ చేసి మొత్తం ట్రెన్ చేసి మొత్తం కట్ చేసి మొత్తం దాన్ని మైదా పొడిని
బయటకు తీసుకొస్తే ఆ పొడిలాగా తీసుకొచ్చి దాన్ని ఫర్మెంటేషన్ చేస్తే ఫర్మెంటేషన్ ఒక 60 to 90 minutes అని చెప్పేసి నేను చెప్పాను కదా. అది చేయగానే తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ డ్రైయింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ డ్రైయింగ్ ప్రాసెస్ పూర్తిగా డ్రై అయిన తర్వాత దీన్ని జల్లెడ పట్టడం అంటే మామూలు ఇలా పట్టడం. దీంట్లో బ్యాగ్స్ లాగా సెగ్రిగేషన్ చేస్తారు. సెగ్రిగేషన్ చేసిన తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఇక్కడనే సెగ్రిగేషన్ అవుతుంది. ఇంతకుముందు మనం చూసిన దాంట్లో అయితే జస్ట్ ఓన్లీ ప్యాకింగ్ అయిన తర్వాత మళ్ళీ సెగ్రిగేషన్ చేయడం కోసం ఒక జల్లెడ ప్రాసెస్ ఒకటి ఉంది. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ ఉండడం వల్ల దానికి చూస్తున్నారు ఎటు సైడ్ ఏ సైజ్కి ఆ సైజ్ బ్యాగ్స్లలో పడిపోతుంది. దాన్ని వాళ్ళు ప్యాకింగ్ చేసి నీట్గా మనకు పర్ కేజీ చొప్పున పావు కేజీ చొప్పున అట్లా మనకు ప్యాకింగ్ చేసి అమ్ముతుంటారు. ADH ప్రొడ్యూస్ కో లిమిటెడ్ వాళ్ళు అప్పుడు వాడిన టైల్స్ ఏవైతున్నాయో అవి కూడా చూపిస్తున్నారు. ఏవేవి ఏ కాలంలో ఉన్నాయి చూడండి. 1865 ఇది కూడా 1865. అన్నీ 1865 కాలంలో ఉన్నాయి మొత్తం. చూడొచ్చు ఈ పెంకులు కింది టైల్స్ ఫ్లోర్ టైల్స్, అవి ఒరిజినల్ ఫ్లోర్ టైల్ అయితే ఇలా ఇవన్నీ ఇవి ఒకటైతే ఇక్కడ టైనీ చిన్న చూడొచ్చు. ఇది తరాజు ఎంత క్యూట్ ఉందో దీంట్లో అసలు. ఇక్కడ దీని మీద వెయిట్స్ వేసి దీని మీద ఒక గిన్నెలాగా అని పెడతారేమో, పెట్టి దానిలో లీవ్స్ 1 gram 2 grams లీవ్స్ అట్లా చెక్ చేస్తారో మరి ఏంటో. టేస్టింగ్ అండ్ శాంప్లింగ్ 1940 to 1960 అంట. అంటే టెస్టింగ్ కోసం ఈ ప్రాసెస్ చేసేవారేమో. ఇట్లా స్టాప్ వాచ్ అంట. పేపర్ వెయిట్ కంపాస్ కూడా ఇక్కడ ఉంది. ఇది కూడా కంపాస్ ఉంది చూడండి. ఇంకా మిగతా ఇటు సైడ్ చూస్తే అసలు ఆంగ్లేయుల కాలంలో పూర్తిగా వీళ్ళు ప్లాంటేషన్ ఎట్లా చేయించారు, ఆ చేసే టైంలో ఫొటోస్ ఏవే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్లాంటింగ్ చేసే టైంలో హంటింగ్ చేసినట్టుగా వచ్చిన పులిని హంటింగ్ చేయడము. అక్కడక్కడ ఇంకొక ఇది ఏంటది దుప్పి అనుకుంటా, దుప్పిని హంటింగ్ చేయడము. ఇలాంటివి చాలా ఫొటోస్ ఉన్నాయి. ఏనుగునే హంట్ చేసి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద ర్యాక్లో అయితే అప్పట్లో పాతకాలం క్యాలిక్యులేటర్, ఇంకా ఇదేంటి ఏంటది నాకు తెలియదు. టైప్ రైటర్స్ ఉన్నాయి, మళ్ళీ ఇంకొక టైప్ రైటర్, రేడియో, పాతకాలం ఫోన్స్, యాంటిక్ స్ట్రక్చర్ బుద్ధ అంట. ఇది మెయిన్గా చూడొచ్చు ప్రొజెక్టర్ 16mm కెల్టన్ ఫిల్మ్ ప్రొజెక్టర్. అప్పట్లోనే ప్రొజెక్టర్ వాడాలి, మీది ఇంకో చిన్న ప్రొజెక్టర్. ఇవన్నీ చైనాకి సిరామిక్ స్కల్చర్స్ అంట. కానీ చైనీస్. ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇది ఇక్కడ వస్తున్నారు కదా టెలిఫోన్ ఎక్స్చేంజ్ 100 lanes కోసం. ఇక్కడ మీకు పైన నుంచి ఇక్కడ కింద వస్తే 1 నుంచి 100 వరకు ఉన్నాయి. 100లో ఏవైతే ప్లగ్ తీసుకొని ఏ నెంబర్కి కనెక్ట్ అంటే ఏ పాయింట్కి కనెక్ట్ చేసుకోవాలో ఆ పాయింట్ కనెక్ట్ చేసి మాట్లాడితే ఆ నెంబర్ ఎక్కడ ఉందో ఆ మొత్తానికి 100 నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యేటట్టుగా 1908 నుంచి 1997 వరకు వాడారంట. ఇది చూడొచ్చు. హ్యాండ్ పెయింటెడ్ చైనీస్ పోర్ట్లిన్. ఇంత పెద్ద ఫ్లవర్ బాగా ఏంటి దీంట్లో పెట్టాలన్నట్టు మరి ఇంత పెద్ద ఉంటాయి. ఇది కూడా వేసే విక్టోరియన్ వేసి కెమెరాలో కూడా పట్టట్లేదు. ఇది అసలు ఇక్కడ యాంటిక్ వేస్ అని చెప్పేసి ఉన్నాయి కానీ వేస్ ఈ వీటిని దేనికోసం వాడాలని చెప్పేసి మాత్రం ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. చైనీస్ ఎంత బ్యూటిఫుల్గా హ్యాండ్ పెయింటెడ్. ఇవి క్లియర్లో అయితే పూర్తిగా వుడెన్వి టేబుల్స్. ఇది డ్రెస్సింగ్ రూమ్ ఇది డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించినవి. ఇవి కొన్ని అల్మారాస్, ఇవన్నీ వుడెన్వి టేక్ వుడ్వి ఆ కాలంలో వాడినవి అన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేసి పెట్టారు. 125 రూపీస్ పర్ హెడ్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి జస్ట్ చిన్న ప్రాసెస్ ఏదైతే టీని ఎలా చేస్తారో అని చెప్పి చూపించడం కోసం ఆ చూపించిన వెంబడే పక్కనే ఒక పెద్ద మార్కెట్ ఒకటి వీళ్ళ రిపుల్ టీకి సంబంధించిన మొత్తం షాప్స్ అన్ని ఎవ్రీథింగ్ పెట్టేసుకొని దాంట్లో ఒక సేల్ చేస్తున్నారు, అంటే ఒక ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఎగ్జిబిట్ చేయడం కోసం మనకి ఇక్కడ అలా టికెట్ తీసుకోవడము, మళ్ళీ తర్వాత అది జస్ట్ పూర్తి ఎంత కూడా లేదు. మీరు చూస్తున్నారు కదా జస్ట్ ఒక 5 minutesలో పూర్తిగా కవర్ చేసుకోవచ్చు. దానికి 125 రూపీస్ తీసుకోవడం, మళ్ళీ తర్వాత అక్కడ MRP ప్రైస్లో సేల్ చేయడం. ఇదేంటో నాకైతే అర్థం కాలేదు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అసలు టీ ప్రాసెస్ ఏంటి, అది ఓల్డ్ టైంలో ఎలా చేసేవారని చెప్పేసి పూర్తిగా మనం దాంట్లో అయితే చూసాము. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.